హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాళైతే స్పైసీ సగ్గుబియ్యం కిచిడి అంటే దీన్నైతే మామూలుగా అయితే కొంచెం ట్రెండీగా సాబుదానా కిచిడి అంటారు. లేకపోతే సగ్గుబియ్యం కిచిడి. ఆ సగ్గుబియ్యం కిచిడి ఎలా చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్. లైక్, షేర్, కామెంట్ అండి. ఫస్ట్ అయితే సగ్గుబియ్యాన్ని మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసేసుకొని కుదిరితే నైట్ అంతా నానబెట్టుకుంటే బాగుంటుందండి. లేకపోతే 5-6 గంటలు నానబెట్టుకోవచ్చు. సరే, అవి పక్కన పెట్టేసుకొని బాగా కడిగి పక్కన పెట్టేసుకోండి. 2 టైమ్స్ అట్లా కడిగి పెట్టేసుకుంటే నానుతవి. ఈలోపు ఏంటి అంటే శనగగుండ్లు క్వాంటిటీ ఎంత కావాలో అంత, తగ్గితే ఏం కాదు కానీ పెరిగితే టేస్ట్ బాగుంటుందండి. అవి బాగా చూపించిన విధంగా దోరగా వేయించేసుకొని మిక్సీ పౌడర్ వేసుకున్నానండి. నేను ఆల్రెడీ బాగా నైట్ అంతా నానబెట్టి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్ అంతా తీసేసి మనం మిక్సీ వేసుకున్న పౌడర్ని దాంట్లో కలుపుకొని పెట్టుకోవాలండి. నేనైతే సగ్గుబియ్యం క్వాంటిటీని బట్టి పెద్ద స్పూన్తో టూ స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మనం చేసేలోపు అది బాగా కలిసిపోయి ఈ సగ్గుబియ్యం కిచిడికి ఆ పౌడరే బాగా మంచి టేస్ట్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలా పక్కన పెట్టుకున్నాం అనుకోండి, బాగా కలిసిద్ది, బాగుంటుంది. ఈలోపు ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. టేస్ట్కి తగ్గట్టు మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం వేసుకుంటే కొంచెం వేసుకోవచ్చు అండి. నేనైతే మినిమం ఒక చిన్న కప్పు తీసుకున్నానండి శనగగుండ్లు. అవి బాగా నూనెలో దోరగా వేయించుకోవాలి. అసలు ఎందుకో శనగగుండ్లు నూనెలో వేయించుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది కదండి. టేస్ట్ కూడా బాగుంటాయి అనుకోండి. అలా ఏం చేసుకున్నాను, నాకు ఎడిటింగ్లో చిన్న క్లిప్ మిస్ అయిందండి. ఆ క్లిప్ ఏంటి అంటే అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, అల్లం తురుము, కొంచెం పచ్చిమిర్చి అండి. అవి వేసాక టమాటా వేసుకొని బాగా 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు సిమ్లోనే, జాగ్రత్త అండి, ఈ రెసిపీ మొత్తం సిమ్లోనే చేసుకోవాలి. అలా 2 నిమిషాలు బాగా మగ్గాక ఉర్లగడ్డ అండి, అంటే బంగాళదుంపని చిన్నగా కట్ చేసుకొని ఆల్రెడీ ఒక 80% ఉడకబెట్టేసుకున్నానండి. ఎందుకంటే ఒక 20% ఈ టమాటా ఈ ఫ్లేవర్స్ అంతా కలుస్తాయని ఒక 80% ఉడకబెట్టేసుకున్నాను. ఆ 80% ఉడకబెట్టేసుకున్నాక చిన్న పీసెస్గా కట్ చేసి దీంట్లో వేసేసుకున్నానండి. అదిగోండి చూడండి. అలా వేసుకొని ఒక 2 మినిట్స్ టాస్ చేసుకొని బాగా కలుపుకొని ఉన్నాక తర్వాత మనం ముందైతే ఉప్పు, కారము, పసుపు వేసుకొని బాగా కలుపుకున్నానండి. బాగా కలుపుకున్న తర్వాత మనం పౌడర్ వేసుకొని కలుపుకున్నాం చూడండి, ఆ సగ్గుబియ్యం యాడ్ చేసి అస్సలు ఈ ముక్కలన్నీ కలిసిపోయేటట్టు బాగా 5 నిమిషాలు సిమ్లో జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత అయితే నేను ఆల్రెడీ మనము వేయించుకున్న శనగగుండ్లు వేసుకొని కొత్తిమీర, నిమ్మకాయ వేసేసుకొని ఆఫ్ చేసుకున్నాను. అంతే అండి, సాబుదానా కిచిడి రెడీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.